దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ శుక్రవారం అడగక ముందే అక్కర్లన్నీ తీర్చు యెహోవా అనే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు దాని ముందుగా ఆరాధిద్దాము. దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని ఆరాధిద్దాము. స్తోత్రం ప్రతిన వేళ
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అడగక ముందే అక్కర్లేని తీర్చే యెహోవా దేవుడు మనం కలిగి ఉన్నాం. అది బాగా నమ్మాలి. నమ్మడమే కాదు, ఏం చేస్తే దేవుడు అడగక ముందే అక్కర్లన్నీ తీరుస్తాడు అనే విషయంలో మనం బాగా గమనించాలి. ఆ మాటలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అది చేసినప్పుడే ఇప్పుడు పాట పాడుకున్నట్టు అది జరుగుతుంది. అడగక ముందే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ప్రవక్త ఏలియా ప్రవక్త తన దేవుని పని చేశాడు. చేసినప్పుడు దేవుడు కాకితో రొట్టె మాంసం ఇచ్చి పోషించాడు. తెలిసిందా? ఆయన వెంటాడి అనేకమైన ప్రవక్తలను చంపుతుంది ఒక ఆమె. అనేకమైన దేవుని బిడ్డలను చంపుతుంటుంటే దేవుడు ఆయన ఆ విధంగా పోషించారు. ఇంకా చనిపోతాను అనుకున్న టైంలో దేవుని బిడ్డ అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి మరి తడిపేసిన కర్రల్ని కాల్చి దేవుడికి బలి అర్పణగా బలి ఇచ్చాడు. ఒక ఛాలెంజ్గా సాతానుడితో ఛాలెంజ్ చేసి మరి మీరు ఇవన్నీ తడపండి, మీరు చేయలేని పని నా దేవుడు చేస్తాడని ఒక ఛాలెంజ్ చేసి మరి కర్రలకి తడిపేస్తే అది నిప్పంటుకుంటుందా? దాని మీద బలి పోషణలు పెట్టినప్పుడు ఆ బలి అర్పణ దేవునికి అర్పించడానికి దేవుడు సహాయం చేశారు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అటువంటి బిడ్డల విషయంలో అడగక ముందే అక్కర్లని తీర్చాడు ఆనాడు ఏలియా ప్రవక్తని. అలాగే సారెపతు గ్రామంలోని అందరూ విధవరాళ్ళు ఉన్నారు. అనేకమైన గ్రామాల్లో, అనేకమైన ఊళ్ళలో ఉన్నారు. కానీ ఆ సారెపతు విధవరాల దగ్గరికే ఈ ఏలియా వెళ్ళి తన కొడుకు ఒక రొట్టె అవుతుంది, తనకు ఒక రొట్టె, ఇంకొక రొట్టె, కొడుకుకి కూతురికి తల్లికి ఆ సారెపతు విధవరాలకి అంత పిండే ఉంటుంది, అంత నూనె ఉంటుంది. అది తిని చచ్చిపోదాం అనుకున్న టైంకి ఈ ఏలియా ప్రవక్త వెళ్ళి అమ్మా నాకు ఒక రొట్టె చేసి పెట్టు అనగానే, మేము ఇలా అనుకుంటున్నాము కాబట్టి మేము చేయలేము అని అంటే, వెంటనే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దైవజనుడు మాట విని, ఆ ప్రవక్త మాట విని వెంటనే ఎప్పుడైతే ఆ విధేయత చూపించి దేవుడి మాట, ఇది సేవకుడు మాట, సేవకులు చెప్తుంది వెంటనే వినాలి అని ఒక విధేయత చూపించాడు. ఆ సారెపతు విధవరాలు ఏ రోజైతే ఆ సేవకుడికి ఆ రొట్టె చేసి పెడతాదో ఆ రోజు నుండి తను చనిపోయిన రోజు వరకు కూడా ఆ పిండి ఆ తొట్టులోంచి ఆగలేదు. ఆ నూనె అది కూడా పొంగి పొరలే నూనెలాగా అది ఆగలేదు. అలా సంవత్సరాలు తింటున్నా సరే అది అలాగా ఆశీర్వాదకరంగా ఉంది అది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాట సేవకుల నోట్ల నుంచి వచ్చినప్పుడు అది విధేయత చూపించినందుకు ఆ సారెపతు విధవరాలకి ఆ కరువు కాలంలో పిండే నూనె పొదువు లేకుండా దేవుడు ఆ విధంగా పోషించాడు. అలాగా చెయ్యాలని, మీరు అలా లేరని చేతులు పెట్టి మనుషుల వైపు చూసే పద్ధతి వద్దని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినాలి. ఇక్కడ దేవుడు నన్ను ఒక పాత్రగా పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అలా దేవుని దగ్గర దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా వాక్యం ఎలా ఉందో అలాగే దేవుడు నాకు నేర్పించి నన్ను నిలబెట్టాడు. మీ విషయంలో ఇంకా అనేక మంది విషయంలో నిలబెట్టారు. కాబట్టి అందుకనే మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు.
ఇప్పుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి బెత్షెబా చెంత కూడా అరణ్యంలో ఆకలితో ఉన్న మరి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ ఎంతమంది 3 రోజులు కొండ దగ్గర ప్రసంగం చేస్తారు. దేవుడు ప్రసంగం చేసినప్పుడు దాన్ని అవి పట్టుకునేలాగా దేవుని దగ్గర యెహోవా దేవుడు యేసయ్య అడిగినప్పుడు అది ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేవాడు దేవుడు, మనుషులు కాదు. నువ్వు చెయ్యి చాపవలసింది, నాకు ఆకలేస్తుంది అడుక్కుని దానికి చెయ్యి చాపడం దేవుడి దగ్గర అడగాలి. అది 5,000 మందికి దేవుడు అది పంచబట్టగా 12 గంపలు ఎత్తేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు మనుషుల వైపు నువ్వు చూసి, రాజుల వైపు చూసి, ఆ టిక్టాకులు ఈ రాజకీయాలు ఇవన్నీ నువ్వు చూసుకొని ఉన్నావు అనుకో, రాత్రి పగలుని మరి ఏమీ ఉండదు. ఇంకా పోషణ అనేది, నీ ఆరోగ్యం అనేది దేవుని చేతిలో ఉంది. దేవుని మాట వింటేనే ధనఘనతలు ఆయన చేతిలో ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయనే మనల్ని కలిగించారు, మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే సమస్తము జరుగుతుంది. అలాగే తిబిరియా ప్రాంతంలోని అక్కడ శిష్యులు దేవుని మాట వింటున్నారు, అన్నీ విడిచిపెట్టి వస్తారు. మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తాను అంటే కుటుంబాలు, అనేకమైన కుటుంబాలు కట్టేవారిగా మిమ్మల్ని చేస్తాను అంటే వాళ్ళు వలలు విడిచిపెట్టి, వాళ్ళ జీవనోపాధి విడిచిపెట్టి వెంటనే దేవుణ్ణి వెంబడిస్తారు. నన్ను వెంబడించేవారు తన సిలువను ఎత్తుకొని వెంబడిస్తారంటే శ్రమలు ఉంటాయి. కానీ ఏదైనా కావాలని అంటే కొన్ని విడిచిపెట్టుకున్నప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గావంటే సమస్తము నీదే, యుగాల దేవునితోనే ఉంటావు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? శిష్యులుగా ఉండమంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా ఉండమంటున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని మీరు సువార్త ప్రకటించండి, శిష్యులుగా తయారు చేయండి అని చెప్తున్నారు. అంత 28వ అధ్యాయంలోని 16, 17, 18, 19, 20 వచనాల్లో ఉంటుంది అన్నమాట. సర్వ అధికారాలు నాకు ఇవ్వబడ్డాయి కాబట్టి మీకు ఎవరి వల్ల కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను అధికారిగా ఉన్నాను, నేను అభిషేకించి మిమ్మల్ని పంపిస్తున్నాను. నా మాట విన్న వాళ్ళకి అధికారం ఇస్తారు. ఆ మాట వినలేని వాళ్ళకి అలా అభిషేకం ఉండదు. వాళ్ళు నోరిపి ఒక మాట చెప్పలేరు, ఒక దేవుని మాట కూడా గుర్తుండదు. అది గుర్తుండదు, వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. ఆ నీతి న్యాయం వాళ్ళకి అర్థం అవ్వదు. నీతిమంతులు సింహంలో ధైర్యం ఉంటారనే ధైర్యం వాళ్ళలో ఉండదు. ఆ పిరికితనము, అవిశ్వాసము, నాకే లేదు ఎడకేం పెడతాను అని అంటే రెండు నాణ్యాలు విధవరాలు కానుపెట్టగా వేయదు. తనకున్న సమస్తాన్ని తను ఇచ్చింది. అలాగా ఇచ్చినప్పుడు ఆకాశ ఇచ్చి శోధించండి అని ఉంది వాక్యం. ఆకాశ వాక్యం విప్పి పట్టరాని దీవులతో నింపుతున్నాను అన్నాడు. ఒకరిచ్చి కనుక వారు వీలు కలుగు చేస్తుంది, గొప్పవాని ఇంటికి నడిపిస్తుంది. అంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ఈ లోకంలో మీరు ఏది కూడా దాచుకోవద్దు, ప్రతిదీ కూడా పరలోకంలో మీకు స్వాస్థ్యంగా అక్కడ దాచుకోండి. అక్కడ దొంగలు ఎత్తిగలరు, చెమట కొట్టదు అని ఎందుకు దేవుడు చెప్తున్నారంటే దేవుడిని నమ్మాలి. నమ్మినప్పుడు ఇతరులకి దగ్గరికి వెళ్ళి అడుక్కొని నాకు ఆకలేస్తుంది అని అలాంటి గొప్ప పనులు చేయరు. జీవితంలో నేను చెయ్యను. ఆ మహోన్నతుని తీర్మానం ధృవీకరిస్తేనే ఆ ఇనప కట్లు, ఆ బంధకాలు అవన్నీ కూడా ఆర్థికంగా, శారీరకంగా, అనారోగ్యము, పేదరికము, దేవుని బిడ్డలు వాళ్ళు ఏంటంటే ధనవంతులు అన్నమాట. రారాజు పిల్లలు. నువ్వు దేవుని బిడ్డవా, దెయ్యం పిల్లవా అని ఆలోచించుకోవాలి. ఒకసారి నేను చేస్తున్నాను అలాంటి పనులు చేస్తున్నాను. కాబట్టి సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నప్పుడు సాతానుడు నిన్ను అడుక్కుని వాళ్ళకు చేయడు. దేవుని మీద ఆధారపడతావు కానీ మనుషుల మీద పడవు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఫస్ట్ ఒప్పుకోవాలి. ఉదయం లెగ్గానే ప్రతి క్షణము కూడా సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు
యెహోవా అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయం ఉంటుంది. జయం ఉండి అడుగుబాటి కంటే నువ్వు చిన్నది ఆశపడితే అత్యధికంగా ప్రతి విషయంలో దీవిస్తా వస్తుంటాడు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాం, ఆయన మాట వింటున్నాం. లేకపోతే దుష్టుడు మాట వింటాం. మనుషులు అవుతారు, మనం పోరాడింది శరీరంతో కాదు అని చెప్తున్నారు కదా. దురాత్మల సమూహం ఉన్న వాళ్ళని నువ్వు వెళ్ళి చెయ్యి పట్టుకొని ఇలా గడుపుకొని తింటుంటే దేవుడిని విడిచిపెట్టేస్తాడు. దేవుడి బిడ్డగా నిన్ను ఇష్టపడ్డాడు, నీ ప్రార్థన అంగీకరించాడు. నువ్వు చర్చకు వచ్చిన బల్లనాథం తీసుకున్నా, దేవునికి కానుకేసిన అన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాలకు ఒప్పుకోము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఏ ఇబ్బందులో ఉన్నావు, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఏ ఇబ్బందులో ఉన్నావు, అవన్నీ కూడా అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దీవించే దేవుడిని ఆ విధంగా కలిగి ఉంటే ఆయనకి నీ ప్రవర్తన అంతటి అధికారానికి ఒప్పుకోవాలి. నాకు ఇచ్చిన సమస్తము నీది ప్రభా, నా కుటుంబం నీది, నా సంఘం నీది, నా సౌకర్యాలు నీది, నాకున్న సమస్తం నీది, నా బిడ్డలు నీ పిల్లలు, అలాగ అప్పచెప్పాలి. అంతేగా నాది నాది అన్నావంటే నీకేమీ ఉండదు. దేవుడు ఇచ్చాడు సమస్తానం, మన దగ్గర ఏమీ లేదు. మనం ఆయన కృపల ద్వారా మనం రక్షించబడ్డాము, ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నారు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మనుషుల దగ్గర ఎప్పుడు కూడా నువ్వు చేయించకూడదు, మన దగ్గర వెళ్ళి నువ్వు ఏడకూడదు. నాకు ఇది లేదు, అది లేదని దేవుడితో చెప్పుకోవాలి. ఏదైనా ఉంటే దేవా నాకు ఇలా నన్ను చేస్తున్నావయ్యా, నన్ను నీకు ఇష్టంగా నన్ను దీవెనకరంగా నన్ను పెంచుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రతిదానికి దేవుడు స్తుతియాగం అర్పించేవాడు. తన మార్గాలు సరళం చేసుకుంటాడని 50 లాస్ట్ వచనంలో ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టు అంటున్నాను. ఏ చెడుతనం ఉందో, ఏ ఆలోచన ద్వారా, ఏ ప్రవర్తన ద్వారా నువ్వు ఎవరికి ఎక్కువ మొదటి స్థానం ఇస్తున్నావు దేవునికి ఇవ్వకుండా, నువ్వు దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావు అని దేవుడు అడుగుతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనతో భయపడాలి, తప్పు చేసినప్పుడు క్షమించాలని అడగాలి. ఆ భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెడతా ఉండాలి. తప్పైంది అది నీకు ఎప్పుడు చేయను, ఇలాంటి పనులు నేను చేయను, నీకు అవమానం తెచ్చే పనులు నేను చేయను, సంఘానికి నేను నా కుటుంబానికి అవమానం తెచ్చే పనులు నేను చేయను. నువ్వు నన్ను ఎంతగానో ఆశీర్వదించావు, నన్ను ఎంతగానో దీవించావు, నాకు ఏ లోటు లేకుండా నన్ను పోషిస్తున్నది నువ్వే కానీ మనుషులు కాదు అని చెప్పి అటువంటి వారి దగ్గర దేవుని కొరకు తీయకుండా దేవునికి ఇష్టంగా ఉండాలి. నేను దేవుడు బిడ్డ, నన్ను ఈరోజు ఎవరిని అడుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, నన్ను దేవుడు పోషిస్తున్నాడు, అందుబట్టి నేను ఇలా నడగలుగుతున్నాను, ఇలా బ్రతికున్నాను, ఇలా ఆరోగ్యం ఇచ్చాడు, ఇలా నన్ను పోషించాడు, నా సృష్టికర్త అనే దేవుడు నాకు భర్తగా నన్ను అన్ని విషయాల్లో ఆయన నాకు సహాయకుడే ఉన్నాడు అనేటట్టుగా నువ్వు సాక్షిగా ఉండాలి. ఆయన సాక్షిగా ఉండాలి, ఆయనతో నేను చెప్పుకోవాలి. భరించేవాడు ఆయన, పోషించేవాడు నేను ఆయన. అందరికీ చెప్పి నువ్వు దేవుని పనులు తీయకూడదు. తీసినప్పుడు అది జ్ఞానం. నువ్వు జ్ఞానం అని నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవాను భయభక్తులు ఆ విధంగా కలిగి ఉంటాడు. ఆయన ఎందుకు భయం ఉండాలి. తప్పు చేస్తే అయ్యో నా దేవుడు నన్ను పోషించడేమో, నన్ను విడిచిపెడతాడేమో, ఆయన దుఃఖపెట్టాను, ఆయన నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో అని నీకు ఒక భయం రావాలి. చిన్న ఆలోచన నీ మైండ్లో వచ్చినా సరే, నా దేవుడు నన్ను చేయి విడిస్తాడేమో, ఆయన దుఃఖపడి వెళ్ళిపోతాడేమో, ఆయన దుఃఖపెడితే ఈ యుగమందరిలో రాబోయే యుగమందరి నాకు పాపక్షేమం లేదు, నేను దేవుడి రాజ్యానికి వెళ్ళను అని ఒక భయం ఉండాలి. అటువంటి భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. చెడు ఆలోచనలు, చెడు పనులు, మనుషులుంటే ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఇంకొక యాక్టర్ లాగా యాక్టింగ్ చేయకూడదు, సైతం లాగా యాక్టింగ్ చేయకూడదు. సైతం నా మీద ఉంది, నేను అడుక్కునేదాన్ని, నేను దేవుని బిడ్డను కాదని యాక్టర్ లాగా చేసావనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే నీ దేహంలో ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువై ఉండకుండా పోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా నడిచావనుకో, నేను దేవుని బిడ్డని నువ్వు నిలబడ్డావనుకో, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నేను దేవుని బిడ్డని, మీరు కూడా సత్యవాక్యాన్ని దేవుడు ఎలా చెప్తున్నారో అలాగే మీరు నడవండి. దేవుడు నమ్ముకోవడమే కాదు, దేవుని అవమానకరంగా ఉండద్దు. అనేకమైన కుటుంబాలను రక్షించాలి. రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలి?
అనేక కుటుంబాలను రక్షించాలి. వాళ్ళ వెలుగుని ఇతరుల మీద ప్రకాశింపచేయాలి. నువ్వు ఏ మాట చెప్పినా నిన్ను చూస్తే నీకేం గది లేదు, నాకేం చెప్తావు అన్నట్టుగా ఉండకూడదు. అలా పరువు తీయకూడదు. చక్కగా రారాజు బిడ్డగా నువ్వు తయారవ్వాలి. అలాగే నువ్వు కనిపించాలి ప్రజలకు. దేవుడు ఎంతో సంతోషిస్తాడు, నా బిడ్డ ఎంత చక్కగా తయారైంది, ఎంత చక్కగా ఉంది, నేను పోషిస్తున్నానని నోటితో చెప్పకుండానే చూడగానే తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఎలా ఉండేది, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుడికి ఇష్టంగా బ్రతికి ఎలా ఉన్నాను అని దేవుడు అలాగా ప్రజలు అనుకోలేదు, నువ్వు చెప్పక్కర్లేదు, ప్రజలు నేను చూసి అనుకోవాలి. అనుకుంటేనంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుందట. ఆరోగ్యం లేదనంటే దేవుని పరువు తీస్తున్నాం అనమాట. అందుకే నువ్వు ఆరోగ్యం లేదు. అనారోగ్యం వచ్చిందంటే పాపానికి జీతం మరణం. నువ్వు పాపం చేస్తావు, చెడుతలు విడిచిపెట్టట్లేదు. రోజు ఒప్పింపు చేస్తున్నప్పుడు అది ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ రోజు అదే పనిగా ఉండకూడదు. అలా పాపాలు అన్నీ తరిగిపోయి నువ్వు పరిశుద్ధంగా తయారయ్యి ఒక యువరాణిలాగా, యువరాజులాగా, దేవుని బిడ్డగా నువ్వు ప్రతి ఒక్కరికి నేను రక్షించబడ్డాను, దేవుడు వెలుగే ఉన్నాడు, నన్ను వెలుగుగా చేశాడు, ఆ వెలుగుని తన మీద ప్రకాశింప చేయడానికి నువ్వు పరుగులు తీసే పాదాలు కలిగి ఉండాలి. క్రూగుని లేడుదల వల్ల గంతులు వేస్తూ దేవుని పని చేయడానికి పరుగులు తీయాలి. దేవుని పిల్లలు నేను రక్షిస్తాను అది కూడా తెలీదు. ఒకప్పుడు నేను ఇలాగే ఉన్నాను, కానీ ఇప్పుడు నా దేవుడు నన్ను నిజమైన భక్తిలో దేవుడు ఏది చెప్పారో ఆ విషయాలే మాత్రమే నేను ఒక అక్షరం ఇటు అటు వెళితే తెగుళ్ళు అనారోగ్యాలు వస్తాయి, మరి జీవగ్రంథాల పేరు ఉండదని ప్రకటన 22:18-19 ఉంటుంది. అవి తీసివేయకూడదు, అందులో కావకూడదు ఒక అక్షరం కూడా. వాక్యం అనే దేవుడు ఏం చెప్తున్నారో అదే అలా నడవడమే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీ ఎముకలు సత్తుకుంటాయట. అప్పుడు నీ దేహంలో ఆరోగ్యం, ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది. నీ ఎముకలకు సత్తువు కలిగి ఉంటావు. నీ రాబడంతగా ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు అంటున్నారు. ఆస్తిలో భాగం ఇవ్వాలి. అసలు దేవుడు డబ్బులు ఇవ్వడానికే ఎంతో వేదన పడిపోతున్నారు. అప్పుడు నీ ఆరోగ్యం ఉండదు, నీ ఎముకలకు సత్తు ఉండదు, దేవుడు కళ నీలో ఉండదు, దేవుడి బిడ్డలా ఉండదు, దెయ్యం పిల్లలా కనబడుతూ ఉంటావు. అందరికీ ఎప్పుడు అనారోగ్యమేనమ్మా, ఎప్పుడు ఇలా ఉడుక్కొని పెదవులు ఒలిగిపోతుంటాయి, చేతులు ఒలిగిపోతూ ఉంటాయి. ఈ సైతానుడు ఎందుకంటే దేవుని మాటలు వినలేకుండా, దేవుని పని చేయలేకుండా అలాగా ఆ చేతుల్ని, ఆ గుండెని, ఆ పెదవుల్ని పట్టుకొని దేవుడి పని చేయలేకుండా అలాగాడు ఎలుబడి చేస్తుంటాడు. చెడుతనం విడిచిపెట్టకపోతే విడిచిపెడుతున్నాను అని ఇక్కడ ఒక మాట, గడప దాడగానే ఇంకొక మాట, ఇంకొక నాటకం, ఇంకొక వేషధాన్ని క్షమించడట, వేష్యని క్షమిస్తాడట అని వాక్యం చెప్తుంది. వేష్య ఎంత అసహ్యమైన మాట. ఆ వేష్యని క్షమించేస్తాడని, కానీ ఇలాంటి వేషం వేసిన వాళ్ళు, ఈ వేషధాన్ని దేవుడు క్షమించడు. మరి ఆ క్షమాపణ లేకపోతే ఎక్కడికి వెళ్తారు? చనిపోతే ఆయన చంపేస్తాడు. అలాగే ఆరోగ్యం లేకుండా ఆడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నాకు దక్కని సింహాసనం ఈ మనుషులకు ఎందుకు అని వాడు ఆ పనిలోనే ఉంటాడు. అదే సువార్త వాడిది. మరి వాడికి మించి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కదా. వేవేల సూర్యులు, మరి కోట్ల సూర్యులు కాంతితో ఆయన ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నేను అరిచేతిలో రోజు చెక్కుతున్నాడు. చక్రం అంటే ఒక చెక్కుతున్నప్పుడు ఆ కర్ర కానీ ఆ రాయి కానీ నన్ను చెక్కద్దు అని అన్నదనుకో, మరి శిల్పి ఎలా చెక్కుతాడు? అది అందంగా ఎలాగ తయారవుద్ది? అలాగే దేవుడు నీకు బుద్ధి కావాలని అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు ఇవన్నీ పెడతా ఉంటాడు. నీకు కొన్ని అంటే ప్రాక్టికల్ నేర్పిస్తూ ఉంటాడు. ఇతరుల జీవితాల్లో ఇలాగ జరిగినప్పుడు నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాను కదా, మాట వినకుండా, దేవుడి మాటలు వినకుండా, ఆయన మాట ప్రకారం నడవకుండా ఉన్నప్పుడు నాకు కూడా ఇలాగే జరిగింది. కాబట్టి నన్ను ఇలాగే చెక్కాడు. కాబట్టి నేను ఆ నొప్పును ఓర్చుకొని ఇప్పుడు అందంగా చక్కగా అందమైన ఒక చక్కటి దేవుని బిడ్డగా నేను తయారయ్యాను. కాబట్టి ఇతరులకు కూడా అలాగా నేను చెప్తాను అని బయలుదేరాలి. అంతేగాని ఏదైనా కష్టం వస్తే నాకు ఎందుకు ఇలా వచ్చిందంటే వెంటనే గమనించగలరు.
ఇప్పుడు ఆ విధవరాలు చేసిన పని ఏంటి? తన దగ్గర ఏమీ లేదు, కొంచెం నూనె కొంచెం రొట్టె ఉంది అంతే, కొంచెం నూనె కొంచెం పిండి ఉంది అంతే. అలాంటప్పుడు ఎంత తన మాటకి, దేవుని మాటకి విధేయత చూపించింది. సేవకుల్లో దేవుడు ఉంటాడు, అది ఎలా విధేయత చూపించింది. కాబట్టి మీరు కూడా దేవుడి మాటలు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఇక్కడ చేశారు కాబట్టి చెప్పిన మాటలు అలా కరెక్ట్గా పాటించినప్పుడు దేవుని బిడ్డలుగా అందరూ మిమ్మల్ని చూసి అనుకోవాలి. మనం చెప్పక్కర్లేదు, మనమే ఒక పత్రికగా, ఒక బైబిల్ లాగా, ఇదే బైబిల్ వెళ్తుంది, బైబిల్ నడుస్తుంది అన్నట్టు అనుకోవాలి. ఎందుకంటే బైబిల్ కూడా కొన్ని రోజులకి ఉండదు. ఆమోస్ పత్రిక 8వ అధ్యాయంలో ఉండదు. కొన్నాళ్ళకి ఎంత వెదిగినా చర్చస్ ఉండవు, దేవుని మాటలు కూడా ఉండవు అని ఉంది. కాబట్టి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలములో నీ ఆస్తులో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గాలుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొంగి పారును. అలాగే దేవుడు దీవిస్తాడు అన్నమాట. అదొక్క విషయం కాదు, అనేకమైన విషయాలు దేవుడు దీవిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు చాలామందికి నచ్చవు. నా కుమారుడి యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దెంపకు విసుగవద్దు. చాలామంది విసిగిపోతూ ఉంటారు ఇలాంటి మాటలు. అన్నీ ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. మీరేం చేసినా నేను ప్రార్థన చేస్తాను, మీకు అన్నీ జరుగుతాయి అని ఏదో ఒక విగ్రహంగాని సేవలు చేసుకుంటాం. మా పాస్టర్ గారు ఉంటే చాలు, మా పాస్టర్ గారు ఉంటే చాలు, మేము అలాగే తిరిగినా పర్వాలేదు, మేమేమి నేర్చుకోకపోయినా పర్వాలేదు అనుకొని విశ్వాసంలాగే ఉంటున్నారు, కానీ శిష్యులుగా మాత్రం తయారవట్లేదు. దేవుడేమో శిష్యులుగా తయారు చేయమంటున్నారు. అలా చేయకపోతే నేర్పిస్తున్న మాకు కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు 3:1 ఉంటుంది. కఠినమైన తీర్పు. ఇహలోకంలో ఏ సంపాదించుకున్నా అవి మనతో రావు. అలాంటప్పుడు ఏది మనం పరలోకంలోనే ధనము సమకూర్చుకోవాలి. అంటే స్వాచ్ఛము, దేవుని మంచి పేరు, అన్నీ కూడా ఎన్ని బాధలు పడినా సరే దేవుని దగ్గరే మనము ఆయన బిడ్డలుగానే మనం ఇహలోకంలో పరలోకంలో కూడా రుజువుపరుచుకునేటట్టుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎన్ని నిందలు వచ్చినా, ఎలా ఉన్నా సరే నేను దేవుని చేతిలో ఉన్నానా, దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా, దేవుని మాట వింటున్నానా లేదా, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా ఆయన దీవిస్తానంటుంటే ఆయన పక్కన పెట్టకూడదు. ఆ సృష్టికర్తను పక్కన పెట్టి, సృష్టి మనుషుల వల్ల సృష్టి కదా, మనుషుల వల్ల సృష్టి, నా వస్తువులు అన్నీ కూడా సృష్టిని పూజించే పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి ఏమి సంపాదించుకోవడానికి ఇక్కడ జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభము నొందుట మేలు అని చెప్తున్నారు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. జ్ఞానం అంతా నీ దగ్గర, అంత బంగారం ఉన్నా, వెండున్నా, ఏదున్నా సరే నీ దగ్గర ఉన్న జ్ఞానం దగ్గర అవి ఎందుకు పనికిరావు. అవి ఏమైనా పనిచేస్తాయా కష్టం వచ్చినప్పుడు? నీ జ్ఞానం వల్లే కదా నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు. రేపు పొద్దున్నే దేవుడి రాజ్యానికి వెళ్తాం. ఇహలోకంలో కూడా నిన్ను సాతానుడు వెంటాడుతూ ఉంటే, ఎలాంటి చీకటి కమ్మేసినా సరే దేవుడు అవన్నీ కూడా పటాపంచం చేసి దేవుడిని నిలబడతాడు అలాంటి పరిస్థితిలో. అటువంటి వాక్యము పాట కూడా మనం పాడుకున్నాం. ఎలాంటి చీకటి కమ్మేసినా సరే దేవుడు తోడే ఉంటాడు, విడువడు ఎడబాయడు అంటున్నారు. వాళ్ళ కోసం, అందరి కోసము అన్ని వాక్యాలు, అన్ని వాగ్దానాలు వర్తించవు. కాబట్టి మత్తయి సువార్తలో కూడా ఆ మాట ఉంటుంది. 32వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ఉంది ఆ మాట. చదువుతున్నాను మీకోసము, బాగా అది హృదయంలో మనసులో గుర్తుండిపోవాలి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి భుజిద్దుమా అని చింత పెట్టుకోవద్దు అన్ని జనులాగా. ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు మీకు ఏది కావాలో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడను. ఏది కావాలో అది దేవుడు ఇవ్వాలంటే మొదట నువ్వు నీతిగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యానికి నేను వెళ్తానా వెళ్ళనా, నేను ఇలాంటి అడుక్కుని వేషాలు వేస్తే
ఇలా దేవుడు లేడు, నాకు ఎవరు లేరు, నేను జబ్బుని అనుకోని నువ్వు యాక్టర్లాగా నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు చేయడు. దేవుడు విడిచిపెడి దుఃఖపడి వెళ్ళిపోతాడు. నేను ఎన్ని పనులు చేసినా, నేను ఎన్ని చేసినా, ఎంత నేను డబ్బులు ఇచ్చినా, ఎంత దీవించినా, ఎంత ఆరోగ్యం ఇచ్చినా, చనిపోయిన పరిస్థితుల్లో నుండి నేను బ్రతికించినా, నా పనులు చూడు ఎలాగ బాహాటంగా నన్ను సిలువ వేస్తున్నారు మీరే అని వాక్యం. బాహాటంగా దేవుడిని సిలువ వేయకూడదా, దేవుని అవమానపరచకూడదా? ఆయన దుఃఖపడితే మనకి ఏమీ ఉండదు, ఈ లోకంలో ఏముండదు, పరలోకంలో కూడా ఏముండదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యం అంటే నువ్వు కరెక్ట్గా దేవుని బిడ్డగా నువ్వు తయారయ్యా లేదా అని జాగ్రత్తగా దేవుని సన్నిధిలోనే నువ్వు అంత చెక్ చేసుకోవాలి. రోజు ఇక్కడికి వస్తున్నారు కదా, చక్కగా ప్రార్థన చేసుకొని శరీరం తీసుకొని ఆయన మరణాన్ని ప్రచురణ చేయడానికి దేవుని బిడ్డగా నేనున్నాను అని నీలోనే దేవుడిని చూడాలి. ప్రతి ఒక్కరూ చూసేలాగా ఉండమంటున్నారు. అలాగే దేవుని మాటలు చెప్పమంటున్నారు. కాబట్టి కీర్తన 67:1-2 కూడా మాట ఉంటుంది. కీర్తన 67, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మును కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఎప్పుడైతే అటువంటి ప్రజల దగ్గర నువ్వు దేవుని బిడ్డగా ఉంటావో అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు. కీర్తన 67:1-2 ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును దాకా. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేస్తుంటే ఎంత వెలుగుగా ఉంటావు, ఎంత ప్రకాశవంతమైన తేజస్సు నీలో కనబడడం ఇతరులు చూస్తారు. అలాగే 96వ కీర్తన 3వ అన్ని జీవుల్లో ఆయన మహిమ ప్రచురించడి, సమస్త జనములలో ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సమస్త జనాల్లో కూడా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ప్రచురణ చెయ్యాలి అని చెప్తాడు కీర్తనకారుడు. అలాగే యెషయా 42 కూడా ఏంటంటే ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురణ చేయుదురు గాక. ద్వీపం ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రం అంటే లోకం అన్నమాట. లోకములో దేవుని ఆత్మీయ అర్థం ఏంటంటే సముద్రం అంటే లోకం. ఆ లోకములో మీరు ఉండి దేవుని నామాన్ని మహిమపరచండి, దేవునికి ఆశీర్వాదంగా ఉన్నారని మీ వెలుగుని ప్రకాశింపచేయండి అని చెప్తున్నారు. కీర్తన 96:3 మరొకసారి చదువుకుందాం. 96:3 అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అలా ప్రచారం చేయాలి. దేవుని బిడ్డలు దేవుని విషయంలో ఆలయం చెయ్యట్లోనే అడుక్కొని తింటే అది దేవుడికి అంత కోపం వస్తుంది. దేవుడు చెప్పిన మాట ఒకటి, నువ్వు చేస్తున్న మాట ఒకటి. తప్పై పెంచేసి క్షమించేయాలి, అడుక్కోవాలి. వాక్యం అని అర్థంలో నువ్వు చూస్తున్నప్పుడు అది చేశారు కదా మీరు, దేవుడు మీకోసమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు డాక్టర్ వస్తారు, పేషెంట్లు ఎవరున్నారో ఎదురుగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ పేషెంట్ తిడతారా లేదా? మేము వస్తే మాకు చేయకుండా మా ఇంట్లో వాళ్ళు మందులిస్తున్నాం ఏంటయ్యా బాబు అని మనసులో అనుకుంటారు. ఆయన గట్టిగా అడిగేస్తారు, ఏంటంటే డాక్టర్ గారు మాకు మందులు ఇవ్వడం, మా అనారోగ్యం తగినట్టు మాత్రలు ఇవ్వండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ డాక్టర్గా నిలబడి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మమ్మల్ని దీవించాలి అని ఆశపడి వచ్చిన మీకు భూది గంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరుగుతారట. ఎప్పుడైతే మీరు ఆ అడుగుని పరిస్థితుల నుండి విడుదల పొందుకుంటారో, వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రేమతో పెడితే తినచ్చు, కానీ నువ్వు చేయి చాపి ఆడకూడదు. ఎవరిని, దేవుని తప్ప ఎవరిని చేయి చాపి ఏమీ ఆడకూడదు. నేను చిన్నప్పటి నుండి కూడా
ఏంటో నాకు ఇష్టపడదు. నా ఇంట్లో వాళ్ళని అడగడానికి ఇష్టపడదు. నేను చేసేటప్పుడు ఏం అడగను. నా ఇంట్లో వాళ్ళు అడగను, మా ఆయన కూడా నేనేం అడగను అనిపిస్తుంది. ఆ బాధ్యత కదా, నేను అడగాలి కదా అనేసి నేను దేవుడిని అడుగుతాను. వాళ్ళ ద్వారా అడగకుండానే ఇప్పిస్తాను. ఆ బాధ్యతలే వాళ్ళకి తెలిసి ఉండి ఇస్తారు. వాళ్ళకి ముందుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి దేవుని గుణాలు ఉంటే ఆ బాధ్యత ఏంటంటే చేస్తాను. కానీ వాళ్ళు నేను అడగినప్పుడు ఎదురుకి సిగ్గు అనిపిస్తుంది కదా, చేయవలసింది చేయకపోతే. పిల్లలు అన్నాక తల్లిదండ్రులు కుటుంబము చెయ్యాలి కొంతకాలం వరకు. ఎంత వయసు వచ్చే వరకు వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు చెయ్యక్కర్లేదు. దేవుడి మీద నిలబడినప్పుడు వాళ్ళు ఏం మనం అడగక్కర్లేదు. దేవుడి విషయంలో వాళ్ళు చక్కగా అన్ని విషయాలను సహకరించారు వాళ్ళు. దేవుడు ఉంటే వాళ్ళు సహకరిస్తారు. వాక్యం తెలిస్తే అది దేవుడు లేని సహకరిస్తారు. కానీ నేను దేవుడి మీద ఆధారపడినందుకు అన్ని విషయాల్లో నాకు దేవుడి భర్త ఉన్నాడు, వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని కూడా దేవుడు మాట్లాడారు. ఎప్పుడైనా నేను బాధపడితే ఆ మాట నాకు గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు. అదే యోహాను 14:26 ఉంటుంది, నేను చెప్పిన సంగతులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను అని అంటాను. ఆ వాక్యంలో ఆ మాట ఉంటుంది. వెంటనే వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేనే నీకు చేస్తున్నాను, నేనే నీకు భర్తకున్నాను, చిన్నప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను పెద్ద ఎక్కడాను చోట అని అడిగారు. అక్కడ మా ఆయన అలాగే వైట్ చూడిదార్ వేసుకొని ఉన్నాడు ఆయన. కానీ నాకు పెళ్ళి అయిపోయింది కదా, నాకెందుకు ఇప్పుడు పెళ్ళి అని నేనంటే ప్రధానం సామాన్లు అవన్నీ పట్టుకొని అప్పుడు ఏసీ అక్కడ కూర్చున్నారు. నేను చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను, నన్ను ఇప్పుడు చూడవా, నేను ఎంత పెద్ద అయ్యానో అని అడుగుతున్నారు అని అంటున్నారు. చూస్తే ఏసీ అక్కడ నాకు అలాంటి గుర్తు చేస్తుంది. మొత్తంగా భర్త పనులు చెయ్యాలి, బాధ్యతలు వహించాలి. ఇంట్లోని చర్చలోని అన్నీ కూడా ఒకప్పుడు వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు లేనప్పుడు చేయరు. పర్ఫెక్ట్గా దేవునితో లేనప్పుడు, లోకంలో దేవుళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నా ఇంటి వారు అంతే, మా అన్నయ్య ఏంటి, మా అక్క చెల్లి ఏంటి, మా అమ్మ ఏంటి, ఎవరైనా సరే అలాగే ఉంటారు. ఎందుకంటే దేవుళ్ళు మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, నేను ఎంత ఆశపడితే ఎంత చేస్తాడు ఆయన, ఎంత చేస్తే ఎంత తబ్బిబ్బైపోతాము, ఎంత అభివృద్ధి. ఇంకొకసారి సిగ్గుంటే ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తుందా? ఆ ఆలోచన కూడా రానియకుండా దేవుడు చేశాడు నా జీవితంలో. నేను అనుభవంతో నేను చెప్తున్నాను ఈ మాటలు. ఎంతోమంది అందరి మీద ఆశపడతారు, అందరి కోసం ఏడుస్తారు. మా అమ్మ ఏం చేయలేదు, మా అన్నయ్య ఏమి నన్ను చూడలేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. అసలు పెళ్ళైతే దేవుడు ఆజ్ఞలు ఏంటంటే ఆస్తి అయినా లేకపోతే ఏదైనా భర్తకున్నా భార్యకున్నా సరే వాళ్ళకి సమానంగా ఇవ్వాలి, అన్నీ కూడా సమానంగా ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంది పెళ్లి మాటల్లో. అలాగే భార్య విషయంలో భర్తకు లోబడమని ఉంటుంది ప్రమాణాల్లో. భర్తకి ఏమవుతుందంటే నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలని ఉంటుంది. కానీ ఎవరు అలా ప్రేమించరు. నూటికోటిగా ఎక్కడో నలకంత ఎవరైనా ఉండుంటారేమో నాకు తెలిసి. చెప్తారు కానీ చేయరు. ఎందుకంటే శాస్త్ర పరిశీలన చెప్తారు కానీ చేయరు. వాళ్ళు చనిపోయినా వారి ఆత్మలు వీళ్ళు వర్క్ చేస్తుంటాయి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు పడలేదు, వాళ్ళు చేయలేదు. పడిన వాళ్ళు మాత్రము వాళ్ళ బాధ్యతగా వాళ్ళకి ఎదుటోళ్ళు చేయకపోయినా నా బాధ్యత నేను చేస్తూ ఉంటాను. నా దేవుడు ఉన్నాడు కాబట్టి నా దేవుడు చేయిస్తుంటాడు. ఎందుకంటే పూర్ణ ప్రవర్తన అంతర్యంత ఆయన అధికారాన్ని నేను ఒప్పుకున్నాను. నా జీవితం అందుకని అంకితం చేశాను. అంకితం చేయడం అంటే అది అన్నీ తీసేసి విధవరాల్లో ఉండడం కాదది. దాని అర్థం తెలియకుండా దేవుని హృదయంలో ఆ వేదన ఏంటి, ఆ వాక్యానికి అర్థం ఏంటి, దేవుని మనసులో ఉన్న ఆ ప్రేమ ఏంటి అనేది అర్థం చేసుకునేదే దేవుని ఆత్మ లక్షణాలు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే అక్షరార్థమే బైబిల్ అర్థమవుతాయి, మాటలు కూడా అక్షరార్థమే అర్థమవుతాయి. ఆయన హృదయంలో ఉన్న వేదన అర్థం చేసుకోవడం ఎలాగా? అప్పుడు ఎలా ఉంటారంటే ఆ భూమి గంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరుగుతారట. ఇలాంటి మాటలు దేవుడు వాళ్ళ ద్వారా చెప్పిస్తే, నేను దేవుడు ప్రేమను రుచి చూశాను, ఆయన భర్త ఉన్నాడు, ఆయన శరీరం ఎలాగైతే
ఆయన ప్రేమించుకుంటున్నాడో, ఆయన ఎలాగైతే ఉన్నాడో మహిమతో, అలాగా తన భార్యగా వధువు సంఘాలు కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆ వధువు సంఘం కూడా, ఆ పెళ్లి కుమార్తె సంఘము అలా ఉండాలని ఆశపడి దేవుడు మాట్లాడుతున్నారు అనే విషయము పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ శరీర భక్తే నాకు అన్నీ చేయాలనుకుంటారు, తల్లిదండ్రులు అన్నీ చేయాలనుకుంటున్నారు. కానీ మన పాటల్లోని అన్ని మాటల్లో కూడా ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అనే పాటలు ఎన్నో పాటలు మనం అటువంటి పాటలు మనం పాడుకున్నాం, అటువంటి వాక్యం చెప్పుకున్నాం. కానీ క్రియలు కూడా చేయాలి. క్రియలు, ఒక సాక్ష్యం బయటికి రావాలి. ఆ సాక్ష్యం వస్తానంట కీర్తనాకారుడు అనుభవంతో రాస్తున్నాడు. 22-27 ఊది గంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరుగుతారట. ఎందుకంటే అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దీవించే యెహోవా అని మనం పాట పాడుకున్నాం కదా. ఆ యెహోవా తట్టట తిరుగుతారు అన్ని జనుల వంశస్థులు అందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. వాళ్ళు వచ్చి అన్ని జనులు వచ్చి నమస్కారం చేస్తారు. వాళ్ళని నువ్వు అడుక్కుంటే ఎలా నమస్కారం చేస్తారు? వాళ్ళు వచ్చి సైతాన్ పని చేస్తున్నావు కదా, సైతాన్ పని చేస్తున్నావు కదా. వాళ్ళ ఇంట్లో ఎవరు మిగిలిపోతే ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే అమ్మా ఇది రుచి చూడు ఎలా ఉందంటే నువ్వు ప్రార్థన చేసుకొని తినచ్చు, వాళ్ళని ప్రేమించవచ్చు. అలాగే నీ దగ్గర ఉంది కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడి ప్రేమలో మతం కులం భేదం లేదు కాబట్టి నువ్వు ప్రేమించి వాళ్ళకు కూడా నువ్వు ఏదైనా చేసి పెట్టినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ దగ్గర నువ్వు తీసుకోవడమే కాదు, అది దేవుడి లక్షణం. వాళ్ళ ప్రేమతో నీకు ఇవ్వాలి కానీ నువ్వు అడుక్కోకూడదు. ఏది నీ ఇంట్లో అడగకూడదు, ఎవరిని అడగకూడదు. ఎందుకంటే నువ్వు దేవుడు కలిగి ఉన్నావు కదా, నువ్వు దేవుడు పెట్టవు కదా. అవునా కదా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దుఃఖపడతారు అలా పనులు చేస్తున్నప్పుడు? యెహోవా దేవుడు దుఃఖపడుతున్నాడు. కాబట్టి దేవునికి అవమానం తెచ్చే పనులు ఏమి కూడా చేయకూడదు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు, ఎవరు చేయరు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేస్తాడట. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక. ఆయనకు నువ్వు ఎప్పుడు స్తుతులు చెప్పాలి. దేవా నాకు ఈ అద్భుతకారం చేసావయ్యా, నేను అడగకుండా నాకు ఇచ్చావయ్యా, నేను ఏం తినాలనుకుంటున్నా నువ్వు తెచ్చిపెట్టావయ్యా, నువ్వు చేసావు కదా. మరి దేవుడు నువ్వేం తినాలనుకుంటున్నా నీకు ఇచ్చాడా లేదా చెప్పు, నోరెప్పి చెప్పాలి. అది అందుకనే దేవుడు యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయిస్తాడట. ఆయన మాత్రమే, ఎవరు చేయరు, ఎవరు నీ కోసం ఆలోచించరు, ఎవరు నిన్ను ప్రేమించరు. ఒకసారి నేను ప్రేమిస్తున్నట్టే యాక్టింగ్ చేస్తారు, అన్ని మాటలు చెప్తారు కానీ టైంకి నీకు ఏది ఇవ్వలేరు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక. ఎప్పుడు కూడా దేవా నీకు ఆయన నాకు ఇలాంటి బలం ఇచ్చావు, ఇలాంటి ఆరోగ్యం ఇచ్చావు, నీ మాటలు ద్వారా నన్ను బలపరుస్తున్నావు, నన్ను అటు విధంగా నన్ను దీవిస్తున్నావు, నీ చేతిలో నేను చెక్కుతున్నావు. అనుక్షణము నా మీద నువ్వు దృష్టించి నాకు ఆలోచించేస్తున్నావు. నేను నడవలసిన త్రోవ ప్రతి క్షణము నాకు బోధించి నాకు ఆదరణకర్తగా ఉన్నావు అని చెప్పి నిత్యము కూడా ఆయన మహిమగల నామం నిత్యము స్తుతించబడిన గాక. సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండను గాక. అలాగా స్తుతించేవాళ్ళు అందరికి పోతే సర్వభూమి కూడా మహిమతో నిండిపోతుంది. పాపములు ఒకరికొకరు కొట్టుకోరు, ఒకరికొకరు ఎవరిని చంపాలా అని ఆలోచించరు. ఆ తండ్రి అయినా, చెల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా ఎందుకో ఆస్తి కోసం చంపేస్తున్నారు, డబ్బుల కోసం చంపారు. అలాంటివి ఉండవు అంటున్నారు. దేశమంతా కూడా మహిమతో నిండిపోతుందట. అలా దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దేవుడే నాకు ఇస్తాడు అని నువ్వు దేవుని వైపు కన్నులెత్తి నువ్వు దేవుడిని అడిగినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచిన కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయన కొనియాడి యెహోవాను స్తుతించుడి అంటున్నారు. ఒకప్పుడు అన్యజనులు మనం, దేవుడు అంటే తెలియని ప్రజలు,
అనే దేవుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎవరూ చేయలేదు కాబట్టి, ఆ ప్రేమను రుచి చూసాము కాబట్టి అట్టి విధంగా ఆశీర్వదించారు కాబట్టి మన వెలుగును ఆ విధంగా ప్రకాశంగా చెయ్యాలి. అలాగే యెషయా 45వ అధ్యాయము 22వ వచనంలో, భూమి గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి, దేవుడుని నేనే, మరి ఏ దేవుడును లేడు అని దేవుడే వాళ్ళతో మాట్లాడతారు. ఎప్పుడైతే మనం సాక్షిగా ఉంటామో, మన సౌలుని దేవుడు దర్శించాడు కదా, దర్శించి ఆయన నిజమైన దేవుడని మాట్లాడారు కదా, అలాగే మా ఆయనతో కూడా మాట్లాడారు. నిజమైన దేవుడు నేనే అని ఆయన మాట్లాడాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా అటువంటి డౌట్స్ ఉన్నప్పుడు, నన్ను సృష్టించిన వాడు ఎవరు, ఈ భూమిని లోకాన్ని సృష్టించమని ఎవరు అని కన్నీరు పెడితే, దేవుని అడిగితే, పరమస్థ సూర్యనారాయణ గారు మనవడు, ఆయనతో కూడా దేవుడు మాట్లాడారు. శాంతారావు గారని ఆయన వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలకి అన్ని ఆరాధించేవాడు. ఎప్పుడైతే మరి 2 అంతస్తులు, ఎన్ని అంతస్తులు, చాలా బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్, అది వైజాగ్లో కుప్పకూలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సిమెంటు కన్నా ఇసుక ఎక్కువ వేసేసినందువల్ల అర్ధరాత్రి 2 గంటలకు అలా కుప్పకూలిపోతుంది. అలాంటప్పుడు ఒక ఫ్యామిలీ, మేస్త్రి ఫ్యామిలీ ఆ బిల్డింగ్ కింద ఉండిపోతారు. ఈయనేమో అందరూ ఈటీవీ వాళ్ళు, మరి అన్ని టీవీ ప్రెస్ వాళ్ళు అందరూ కూడా వచ్చేసి, ఏంటి జరిగింది, ఎందుకు ఇది బిల్డింగ్ ఇలా కుప్పకూలిపోయింది అని డాబా గార్డెన్స్ దగ్గర వైజాగ్లో అందరూ ప్రెస్ వాళ్ళందరూ వచ్చేస్తే ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఒక చిన్న పిల్ల వచ్చి దేవుడి కోసం చెప్తారు. తన సాక్ష్యం చిన్న పిల్లకి అర్థమైంది. మరి పెద్ద అయిపోతున్నారు, ఎంత పెద్ద పెద్దోడికి ఎందుకు దేవుడు ప్రేమ ఆయన చేసిన మేలు అర్థం అవ్వట్లేదు. చిన్న పిల్ల వచ్చి నయమాలకు కూడా అలాగే చెప్తారు, కుష్ఠరోగం పోతుంది, చిన్న పిల్ల చెప్తారు. ఎందుకంటే ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు. దేవుని మాటలు వివరించడానికి ఆయన అందరినీ ఒకలాగే ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. అందరూ పెట్టుకున్న మనుషులు పెట్టుకున్నవి, ఈ మతాలు, కులాలు, భేదాలు ఇవన్నీ కూడా అవి మనుషులు పెట్టుకున్నవి. దేవుడు ఒక్కడే ఆయన ప్రాణం పెట్టాడు అందరు పాపాల కోసము. ఆ క్షమాపణ అనేది ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ వస్తుందని వేద గ్రంథాల్లో మరొంది. అనేకమైన భక్తులు, అనేక మంది దేశ నాయకులు మరి చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ అన్నీ కూడా కనుగొన్న వాళ్ళు అందరూ కూడా అంటే బైబిల్లో ఉన్న పేర్లే వాళ్ళు పెట్టుకున్నారు. అంటే దేవుని బిడ్డలని అప్పుడు కదా మనకు అర్థమవుతుంది. ఈ కాలుగట్టును కనుక్కున్నవాడు కాలుగట్టు పేస్ట్ దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి, మరి పేపర్ దగ్గర నుంచి ప్రతి విషయాలు అలా దేవుడి పేర్లు ఉన్నాయి. అలాగే ఆ శాస్త్రజ్ఞులు అవన్నీ చెప్పిన వాళ్ళకి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వంలో ఉంది. అంటే ముందే జరిగే దేవుడు క్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఆ మానవుడు రూపంలో ఆయన వచ్చి ఏ విధంగా ఆయన ప్రాణం పెట్టి మనుషులందరినీ ప్రేమించి ఆయన ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెడితేనే ఆ పాపక్షమం వచ్చింది. లేకపోతే ఏ కోడినో, ఏ నదుల్లోనో, ఏ మరి బలి అర్పించి నదుల్లో మొలగడం ఇవన్నిటిలో పాపక్షమం రాదు అని చెప్పి, ఎందుకంటే పరిశుద్ధం అనేది ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుట్టింది మరి యేసే ఒకడే. ఎందుకు పుట్టాడు ఆయన? ఆయన మహిమంతాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉన్న మరియమ్మ, కన్యమరియమ్మ కడుపులో ఆయన పుట్టారు. ఆ కడుపుని ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆమెను కూడా ఒక దేవుడిలాగా పూజించకూడదు, ఆమెను ఒక పాత్రగా వాడుకున్నారు. మనలో కూడా ఒక పాత్రగా ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క కుటుంబ విషయంలో వాడుకుంటున్నప్పుడు మన పేర్లు రాకూడదు. దేవునికి మహిమ రావాలి కానీ మనకి మహిమ రాకూడదు, మనకి గొప్ప పేర్లు రాకూడదు. ఆయన పేరు ఆయన చేశాడు, ఆయన మాతో వచ్చి చేశారు అని చెప్పగలకుండా ఆయనకే మరి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు గొప్ప దేవుడు అని ఆయనకి మహిమ చెల్లించాలి. మరి ఆ విధంగా యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని ఎప్పుడైతే మరి 96వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడి మాట అంటున్నారు,
ఎప్పుడైతే ఆ శాంతారావు గారు కోమట్ల కుటుంబంలో పుట్టాడు, ఆయన నీకు ఏసీ అంటే ఇష్టం లేదు, మా ఆయనకి ఇష్టం లేదు. వీళ్ళతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడారు, ప్రత్యక్షంగా కనబడి మాట్లాడారు. అలా అనేక మంది మీరు యూట్యూబ్లో చూస్తే అనేక మంది ఉంటారు. ఒకప్పుడు అన్ని జనులుగానే ఉంది. దేవుని బిడ్డలంటే దేవుడు తెలియలేని ప్రజలు నాతో మాట్లాడు, నాతో మాట్లాడు దేవుడా అని ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఇక్కడ యెషయా 45:22 భూమి గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు అంటున్నారు. దేవుని వైపు చూడాలి, అప్పుడే రక్షణ వస్తుంది. ఆ రక్షణ పొందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మనుషుల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. నేను కూడా మనిషినే, నా వైపు చూడకూడదు. నన్ను ఒక పాత్రగా మీకు మాటలు చెప్పడానికి నన్ను వాడుకుంటున్నారు. నేను ఎప్పుడైతే చెప్తాను, ఇంకో రాబర్ట్ వస్తున్నాడు, చేతులేసి ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఆ వరాలు ఇచ్చారు కదా అంటే నేనేం చెప్పాను, 3 రోజుల ప్రార్థనలో ఉండి నువ్వు చేసిన తప్పులు చూపుల దగ్గర నుండి ప్రతిదీ దేవుని ఆజ్ఞలు ఏ విషయాల్లో పాటించకుండా దేవుడు పని చేసావో అలాగే దేవుడు పని చేయకూడదు. పరిశుద్ధంగా ఉన్నవాళ్ళే దేవుడు పని చేయాలని మత్తయి 10వ అధ్యాయం ఉంటుంది. దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని వారాలు ఇచ్చి శిష్యుల్ని దేవుడు పంపించారు. అలా రక్షణ పొందుకొని చేయాలి. అలాగా అర్హత లేకుండా చేస్తే వాళ్ళు ఉన్న దుష్టాత్మలో దూరుతాయి. కాబట్టి అవన్నీ వాటికి అధికారం ఉంటుంది, నీలో నివసిస్తాయి. అవి నీ నేర్పడి చేస్తే వాళ్ళు ఉన్న చీకట్లన్నీ నువ్వు అర్హత లేకుండా వాళ్ళకి చేతులేసి ప్రార్థన చేస్తే అవన్నీ నీ ఒంటిలోకి వెళ్తాయి. కాబట్టి అవి ఒప్పుకుంటే అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, లేకపోతే వాటికి అధికారం వస్తుంది. అందుకనే అనారోగ్యాలు ఆ చీకట్లు బంధకాలు నిన్ను భయపడుతూ ఉంటాయి. అలా సరి చేసుకో అని చెప్పినప్పుడు నాలో ఏం లేదు, నేను మనిషిని సరి చేసుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు విడుదల వస్తుంది. ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని ఉంది, ఒకరి భావం ఒకరు భరించండి ఉన్నది, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని ఉన్నది. ఎందుకంటే ఏసే శరీర అవయవాలు, ఆయన శిరస్సే ఉన్నాడు. మనము ఏంటంటే ఆయన శరీర అవయవాలుగా ఉండి ఆయన సంఘముల ఆ సంఘము సిద్ధపడే సంఘముగా దేవుడికి తయారు చేశాడు. మరి భూలోకంలో ఆదిమ సంఘము బోధ ఏంటంటే మేడగదిలో అనేక మంది భక్తి పరిమాణం చెప్పున దేవుడు స్వస్థత ఇచ్చారు. స్వస్థత వరము, దెయ్యములు వెళ్ళగొట్టే వరాలు, మరి భాషలతో మాట్లాడము, దానికి అర్థాలు చెప్పే వరాలు, అవన్నీ కూడా దేవుడు ఇచ్చారు. ఎవరైతే సిద్ధపడ్డారో 500 మందిని దేవుడు పిలిస్తే 120 మంది వస్తారు. 10 రోజులు ఉపవాసం ఉంటారు. ఆ మేడగదిలో దేవుడు వాళ్ళకి అభిషేకించి దేవుడి పని చేయడానికి పంపించారు. అర్హత లేకుండా వెళితే ఏదో కడుపు కోసం వెళ్ళినట్టు ఉంటుంది, కడుపుని తినేటట్టు ఉంటుంది. వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తారా, ఏదైనా పెడితే తింటారు. అలాంటి పద్ధతులు అనేవి ఉండకూడదు. దేవుని అవమానం చేసే పరిస్థితులు దేవుని పిల్లలకి శిష్యులుగా ఉండకూడదు. అందుకని శిష్యులకి మీరు ఎక్కడికైనా వెళ్తే ఏమీ తీసుకువెళ్ళదు, దేవుడు మిమ్మల్ని పోషిస్తారు అని చెప్పారు. అదే మత్తయి 10వ అధ్యాయం చదివితే అందులో ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. కాబట్టి యెషయా 66:8 అట్టి వార్త ఎవరు వినింటిరి, అట్టి సంగతులు ఎవరు చూచేది, ఒక జనమును కనులకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక నిమిషంలో ఒక్క జనము జన్మించిన, సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కన్ను. సియోను అంటే అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళని సియోను కుమార్తె అంటారు, సియోను కుమారుడు అంటారు. దేవుని సన్నిధి కలిగిన వ్యక్తి. వాళ్ళు ప్రసవ వేదన వస్తుంది. ఇతరులు ఒక బాధలో ఉంటే వాళ్ళని రక్షించడానికి, వాళ్ళు ఉన్న చీకట్లు వెళ్ళగొట్టడానికి, వాళ్ళు ఉన్న బంధకాలు విడుదల ఇవ్వడానికి వాళ్ళ మీద చేతులు నమ్మి బాప్తిసం తీసుకున్నారు, రక్షించబడను. నమ్మువారి ఎడల ఈ సూచక్రియలు కనబడతాయి అని మార్కు 16:17 ఉంది. బాప్తిసం తీసుకోవడమే కాదు, రక్షణ పొందుకోవడమే కాదు, మీరు నమ్మాలి. దేవుని నేను కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ వరము పొందుకున్నాడు యేసయ్య. మరి బాప్తిసం ఇచ్చినప్పుడే ప్రార్థన చేశాడు. ఆయన అక్కడ ప్రార్థన చేయగానే అపోస్తలులు 2:38 పరిశుద్ధాత్మ వరము పొందుకున్నాడు. అక్కడ ఉంటుంది. అది ఇంట్లో ఉన్న వాళ్ళకి, దూరస్తులకి కూడా ఆ అభిషేకం వారికి వర్క్ అవుతూ ఉంటుంది. మీ దీవెనలు 1000 తరాల వరకు వస్తాయని ఉంది 10 ఆజ్ఞల్లో. అది ఇక్కడ పోయేది కాదు, మీ మనవలకు వచ్చేస్తుంది.
మనవరాడికి మనవలకి 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. నీతో వెళ్ళిపోయింది, నాతో వెళ్ళిపోయింది కాదు ఇది. నువ్వు చనిపోయినా సరే నువ్వు బ్రతికే ఉన్నట్టు అందరూ చెప్పుకుంటారు. అది 1000 తరాల వరకు నువ్వు దీవెనగా ఉండడం అంటే అది. కాబట్టి వాడిని ఏమని పిలుస్తారట? సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నీకు ప్రసవ వేదన వస్తుందా? దేనికోసం వేదన వస్తుంది? ఎప్పుడు తిందాం? అన్యజనులకు ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏం భుజిద్దామా అదే చెప్తుంటుందా అన్యజనులాగా? రక్షణ పొందుకున్నప్పుడు ఇటువంటి వేదన రావాలి. వేదన వచ్చినప్పుడు చూద్దాం. యెషయా 66వ అధ్యాయంలో ఉంది ఆ మాట. యెషయా రాసిన పత్రిక యెషయా గారు ఒక అనుభవంతో చెప్తున్నాడు. ఆయన ప్రసవ వేదనతో ప్రవక్త యెషయా గారు చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు మలాకి 4:10 కూడా అదే మాటలు ఉంటాయి. ప్రసవ వేదన కలిగి పిల్లలను కను, అప్పుడు నీ శత్రువుల నుండి నేను విడిపిస్తాను అని చెప్తున్నారు. అనేక మందికి చెప్పారు ఆ మాటలు. కానీ వాళ్ళు వినకుండా శరీరానుసారమైన దుఃఖమే వాడిని వెంటాడేసి మరి చీకటి వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రసవ వేదన కలిగి పిల్లలు కనమని దేవుడి సన్నిధి వాళ్ళ మీద ప్రకాశింప చేసిన అర్థం కాలేని పరిస్థితి. అవన్నీ చూస్తున్నారు మీరు. ఆ విషయాలన్నీ మీరు గమనిస్తున్నారు. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా? ప్రసవ వేదన కలిగిస్తాడంట దేవుడే. ఎప్పుడైతే మేడగద అనుభవంలో ఉంటారో, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఉంటారో, తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమైంది అంటారు. అక్కడ నుంచి అదే నా ప్రాణము. ఆకలేదు, ఇంకా అలాంటి ఆలోచనలు రావు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఒక ప్రసవ వేదన ఆయన పెడతాడంట. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అంటున్నాడు. నీతో కనిపిస్తాడట ఆయన. ఆమె నాకు చేతగా అంటున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో. ఆయన నీలోకి వస్తే పరిశుద్ధాన్ని పొందుకుంటేనే దేవుని రాజ్యం, లేకపోతే ఉండదు. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నారు. రోమా 8:9 8వ వచనంలో అని యెహోవా అడుగుచున్నాడు, పుట్టించువాడనైనా నేను గర్భము మూసేదనా? ఆయన పుట్టిస్తాడట దేవుడి పిల్లల్ని. నీ వల్ల అనేక మంది రక్షణ పొందుకునేలాగా నేను చేస్తానంటున్నాడు. నేను పుట్టిస్తాను, అన్నీ ప్రసవ వేదన కలిగిస్తానంటున్నాడు. ఆ గర్భం నేను మూసేస్తానా అని నీ దేవుడు అడుగుచున్నాడు. అనలేవా? దేవుని బిడ్డలు రక్షించలేవా అని అడుగుతున్నాడు. యెరూషలేమును ప్రేమించి వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించి వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి పొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. వాక్యమైన పాలు కోసం చెప్తున్నారు. ఆ వాక్యము అది ఆ వాక్యమైన పాల వంటిది, జూట తేనె వంటిది. దేవుడు వాక్యం ఉంది, పాటలోనే వాక్యం ఉంది. కాబట్టి ఎవరైతే స్త్రీలు కుమార్తెగా ఉంటారో ఆ వాక్యమైన పాలు తాగుతారట. అది ఎదుగుతారు. అలాగా కన్నాక మరి పాలు ఇవ్వాలి కదా. పాలంటే ఏంటి? వాక్యం. పాల వంటిది వాక్యం. జుంట తేనె వంటిది, తేనె లాంటిది. తేనె పాలు తాగితే ఎంత గట్టిగా ఉంటారు వాళ్ళు, ఎంత బలమైన ఆహారం. సంబంధించిన మాట వినేలా మీరు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని ఉంది వాక్యం. యెషయా 1:15 తెలుసమ్మా? అలా ఉండాలని ఉందా? దేవుడు కన్నీరుతో అడగాలి, ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుని ఆత్మ పొందుకోవాలి. అటువంటి ప్రసవ వేదన కలిగి ఉండాలి మీరు అని దేవుడు ఎంతో వేదనతో ప్రేమతో చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మహిమ కిరీటం, జీవ కిరీటం, ఇవన్నీ కిరీటాలు ఉన్నాయి. అతిశయ కిరీటం ఉంది. 1 దశలోనికే పత్రిక 2:19 అతిశయ కిరీటము మీరే కదా అంటున్నాడు ఆయన శిష్యులు చూసి. ఎవరినైతే పాలించి పెంచుతారో, ప్రసవేదంతో కంటారో వాళ్ళకి ఆ వాక్యం చెప్తుంటారు కదా, మీరే నా అతిశయ కిరీటం. మిమ్మల్ని బట్టి దేవుడు నాకు రేపు పొద్దున అతిశయ కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు. ఆ న్యాయ కిరీటం మీరు కన్నారనుకో, మీరే మీ పిల్లలే. అందుకే రోమపత్రికలు అంటారు, ఏమని అంటాడు ఆయన?
శరీరానుసార్లు మీ పిల్లలు కాదు, అంటే శరీరానుసారం మీకు బాధ పెట్టుకుంటారు కదా, నాకు అది కావాలి ఇది కావాలి, నాకు దీనికోసం ప్రార్థన చేయండి, ఇల్లు కొట్టుకోవాలి, నాకు ఉద్యోగం రావాలి. శరీరానుసారమైన మనసు మరణానికి దారి తీస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం ఇస్తుంది. ఎందుకంటే అడిగి వాటికంటే అత్యధికంగా దీవించేస్తానంటున్నాడు కదా ఆయన. మొదటి నీతిని రాజ్యాన్ని వెతకమన్నారు కదా, అది వెతుకు నేను ఇస్తాను అంటున్నాడు. ఇంక నీకు అదే శరీరానుసారమైన గోల్ ఎందుకు అని ఉండదు. అది ఆయన మేము అడగకుండానే ఆయన తెచ్చిపెట్టేస్తుంటాడు ఇంట్లో. నీకు ఏది కావాలో అది తినిపిస్తుంటాడు. నీకు ఏ బట్టలు కావాలో, నీకు ఏది కావాలో. ఆ గడ్డి పూలు చూడండి, అది ఈ రోజు ఉంటే రేపు వాడిపోయే గడ్డి గులాబీ ఉంటుంది కదా, అది ఎంత అందంగా ఉంటుంది, దాని కలర్స్ ఎంత బాగుంటాయి. అలాగా ఎలాగైనా అలంకరిస్తున్నాను మరి మిమ్మల్ని మీరు వాళ్ళకంటే శ్రేష్ఠులు కారా? చూడగా పక్షులు విత్తవు కోయవు పట్టణంలో కూర్చోవు, వాటిని నేను ఎలా పోషిస్తున్నాను అంటున్నాడు అక్కడ. మొత్తం వచ్చాను కాబట్టి మిమ్మల్ని నేను ఎంత ప్రేమిస్తాను నా బిడ్డలుగా, దేవదూతల కన్నా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను. మిమ్మల్ని నేను అంత ప్రేమిస్తున్నప్పుడు మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు అని చెప్తున్నారు. అలాగా దేవుడు అనేకమైన కార్యాలు అటువంటివి చెయ్యాలని ఆశపడుతున్నారు. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉందంట. ఆయనకి ఎవరైతే భయపడతారో భరితే గీర్చి తిరుగుతారు కదా, నా ఇష్టపక్షులు చేస్తాను, నా చేతిలో అధికారం ఉందని. వాళ్ళకి సమీపంగా ఉండడు. ఎవరైతే భయభక్తులతో ఉంటారో, ఆయన ప్రేమించిన వాళ్ళే ఆయన ఆజ్ఞలు కలుగుంటారు, భయభక్తి కలిగి ఉంటారు. అది ప్రేమతో కూడిన భయం భక్తి అని తెలుస్తుందా? అలా ఉన్న వాళ్ళకి దేవుడు సమీపంగా ఉంటాడట. అది కీర్తన 85:9 ఉంది. అలాగే కీర్తన 92:12 వచనంలో ఉంది. 92:12 వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. అంటే ఈ ఆవరణంలో మీరు వర్ధిల్లుతూ ఉంటారు. ఇక్కడ నాటబడుతున్నారు దేవుని ఒక వాక్యం అనే పాలు తాగి. నాకు ఆశ్రయ దుర్గమై యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడకే వారు ముసలి తలమందు ఇంకా చిగురు పెడతారట. చిగురు పెట్టుచుందురు. మరి సారము కలిగి పచ్చగా ఉందురు. ముసలి కాలంలో చిగురు అంటే యవనం. చాలా మంది అమ్మాయి ముసలి ఎప్పుడు చచ్చిపోతుందో అంటారు, కానీ శరీరానుసారంగా మాట్లాడతారు, కానీ చిగురు పెడతారట, పచ్చగా ఉంటారట. ఎక్కడ ఉంది? 92వ కీర్తనలో ఉంది, 12వ అధ్యాయంలో. అలా చిగురు పెడతాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళ కోసం కాదు, ఎవరు వస్తారో వాళ్ళ కోసం మాట్లాడతారు. మీరు బాగుపడి మీ ఇంట్లో వాళ్ళు రక్షించుకోవాలి, మన వరకు రక్షించాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించాలని ఆయన ఆవరణంలో మీరు వర్ధిల్లుతారట. 14వ వచనంలో, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం కూడా లేదనియు ప్రసిద్ధి చేయుటకై 15వ వచనంలో, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. సారం కలిగింది ఎంత పచ్చగా ఉంటుంది. సారం లేకపోతే ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఆకు, అది రాలిపోతుంది. నువ్వు ఏ కలర్లో ఉన్నావు ఆలోచించుకో. నీ పనులు బట్టి నువ్వు దేవుడి పనులు తీస్తున్నావు కాబట్టి పసుపులా ఆకు నుండి రాలిపోతుంది. ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో ఇలా నోరు ఆవలించేసి ఆ యాక్టర్లో పనిచేస్తే నిజంగా అయిపోతుంది. పెద్ద పిల్లలు వచ్చినప్పుడు అంత ఆ తండ్రి వచ్చినప్పుడు పెద్ద పిల్ల వస్తుంది డాడీ అని అరుస్తున్నాడట వాళ్ళ కొడుకు. నిజంగా పెద్ద పిల్లలు వచ్చినప్పుడు మాత్రం డాడీ రాలేదు. అలాగే ఈ డాడీ రాడు, యెహోవా తండ్రి రాడు నీ దగ్గరికి. నువ్వు ఎప్పుడైనా యాక్టర్ లాగా చేసావు అనుకో, యాక్టర్ కాదు వేషధారులాగా ఫస్ట్ యాక్టింగ్ చేసి చూశాడు, తర్వాత ఇంకా నిజంగా వచ్చినప్పుడు యాక్టింగే చేస్తాను అనుకున్నాడు ఆ డాడీ.
పెద్ద పిల్ల వచ్చింది డాడీ అని అడుస్తుంటాడు. మనం చిన్నప్పుడు నేర్చుకున్న కథలు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి మనం ఫస్ట్ సువార్త ప్రకటించాలి, బాప్తీసాలు ఇవ్వాలి, విశ్వాసులుగా సంఘానికి బాప్తీసాలు ఇచ్చి ఎక్కడ దగ్గర ఉన్నాయో ఆ సంఘాలకు అప్పచెప్పాలి, దేవుని పిల్లలకి అప్పచెప్పాలి. తెలిసిందా? అప్పుడు దేవుడు స్పీడ్గా వస్తున్నారని మత్తయి 24 వచ్చేమో 12 వచ్చేమో అనుకుంటారు, అందులో ఉంది. అందుకనే ఆలస్యంగా ఆయన వస్తున్నాడు. దానికి మతం కులం భేదం లేదు, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుందు నిమిత్తము ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురని ఎవరి వారు గ్రహింతురు. అంటే ఎవరైతే ఎవరి పిల్లలు వాళ్ళదే, అంటే ఎవరు పునాది. ఇప్పుడు నేను పునాదేసి నేను బాప్తీసాలు ఇచ్చిన పిల్లలు చాలా మంది దగ్గర ఉన్నారు. ఎంగళపల్లిలోని, జొన్నగుడ్డులో, ధరంపూర్లోని ఉన్నారు, అరకు వ్యాలీలో ఉన్నారు. ఎందుకంటే పునాది నేను వేశాను కదా. నువ్వు ఏంటి కడుతున్నావు, నువ్వు ఎలా కడుతున్నావు, వాళ్ళు ఎలా నువ్వు దేవుని రాజ్యం నడిపిస్తున్నావు, గడ్డితోట, బంగారంతోట, లేకపోతే ఈ దేనితో కడుతున్నావు అనే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ పిల్లలు ఎలా పెంచుతున్నారో ఆ లెక్క దేవుడు అడుగుతారట. కాబట్టి నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము, అంటే ఎవరో పిల్లల్ని నువ్వు తీసుకోకూడదు, ఆత్మీయ బిడ్డలు నువ్వు దొంగలించకూడదు. తెలుస్తుందా? చాలా మంది దొంగలించారు, ఆ లెక్క దేవుడు చూస్తారట. రోమపత్రిక 15:20 వచనంలో ఉంది అన్నమాట. దాని రిఫరెన్స్ ఏంటంటే 1 కొరింథీ 3:9 మళ్ళీ 5వ వచనంలో ఉంది. మళ్ళీ ఎఫెసీ 2:20-22 వచనాలు ఉన్నాయి. 1 కొరింథీలు మరి 13-16 వచనాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను వాక్యం అలాగా చదివేశాను. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిల ఆశ గలవాడనే ఉండి అలాగున ప్రకటించింది. ఎక్కడికి వెళితే అక్కడ దేవుని మాట చెప్పాలి. తెలిసిందా? అక్కడ వాళ్ళు ప్రకటించి అక్కడ ఉన్న సంఘానికి అప్పచెప్పాలి. ఇక్కడ సంఘానికి రాలేకపోతే, వాళ్ళు రావాలని ఇష్టపడితే వాళ్ళు పిలవాలి. ఇష్టం లేనప్పుడు వాళ్ళు పిలవకూడదు. దేవుడి సన్నిధి అనేది దేవుని యొక్క సంఘం, పెళ్లి కుమార్తె సంఘంలో నుంచి దేవుడు అనేకమైన సంఘముల నుండి అందరినీ పోగు చేస్తాడు. ఎవరు రక్షించిన ఆత్మలు ఆయన ఆ న్యాయపీఠం ముందు వాళ్ళందరూ ఎవరు రక్షించిన వాళ్ళ చుట్టూ పోగవుతారు. అక్కడ ఎన్ని ఆత్మలు రక్షించవో ప్రతి ఒక్కరిని అడుగుతారు. సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి బాధ్యత అప్పచెప్పారు, హోంవర్క్ అప్పచెప్పారు. మత్తయి 28:18-19-20 ఉందన్నమాట. ఆ పని హోంవర్క్ చేసినప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నా దాసురాలా అంటారు. దానికి 3 టైం ఇచ్చారు. రోజు కొత్త విషయాలు నేర్పిస్తున్నారు. ఎలా ఉన్నావు అడుగుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పచ్చగా చిగురుస్తున్నావా, లేకపోతే నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు అనుకొని భూలోక సంబంధమైన వెతుక్కుంటూ సృష్టికర్తను వదిలేసి సృష్టిలో అంటే సృష్టించాడు కదా ఆయన. మనుషులు కూడా దేవుడు సృష్టించాడు కదా. ఆ మనుషుల మీద ఆధారపడుతుంటే దేవుడు పక్కన పెట్టి నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నా అంటే ఆ మనిషిని పూజించినట్టే కదా లెక్క. మొదటి స్థానంలో ఎవరికి ఇస్తున్నావు? మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నావా, మనుషులకి ఇస్తున్నావా, డబ్బులకి ఇస్తున్నావా, విగ్రహాలకి ఇస్తున్నావా, బొమ్మలకి ఇస్తున్నావా, టీవీకి ఇస్తున్నావా? దేని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు? పిల్లలకి ఇస్తున్నావా? దాన్ని విగ్రహంగా చేసుకోకూడదు, దాన్ని సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు. పూజించడం అంటే ఏంటి? ఎక్కువగా ప్రేమించాడు, అది పూజించడం అంటారు. తాగుడు ప్రేమిస్తున్నావా, చుట్టలు ప్రేమిస్తున్నావా, దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? సృష్టికర్తను పక్కన పెట్టి అవన్నీ సృష్టించిన దేవుడే కదా. ఆ తంబాకు అనేది ఆకుని సృష్టించాడు దేవుడే కదా. దాన్ని ఒక ఆరోగ్యం కోసం వాడతారు, దాన్ని దేనికో వాడతారు, అంతేకాని చెడు వ్యసనాల కోసం కాదు కదా. బాధ్యత లేకపోతే దేవుడు పక్కన పెట్టి నువ్వు అపవిత్రంగా ఉండడానికి, అపవిత్రంగా ఉండి నరకానికి వెళ్ళిపోవడానికి అవన్నీ సృష్టించలేదు కదా. ఆరోగ్యం కోసం దేనికో దేవుడు సృష్టించాలి. అది దేవుడిని అడగాలి, అంతేగాని నువ్వు చెడుగా దాన్ని ఉపయోగించుకోవడం, దేవుడు కూడా విగ్రహంగా చేసుకోకూడదు. దేవుడి మీద ఎప్పుడైతే దేవుని మాటలు విని
మరి ఆ విధంగా దేవుడికి ఇష్టంగా ఆయనకి నచ్చినట్లు ఆయన ఏ ప్రణాళిక మీద నేను రక్షించాలో అది నువ్వు దీపవృక్షంలా ఉండాలి తప్ప ప్రార్థనా పరులాగా ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా అలాగా ఒలివు పిక్కలాగా నేను దంచుతుంటే దానివల్ల నీకు అభిషేకం ఎక్కువాలి. శ్రమలు అంటే ఏంటి? శోధించబడిన మీదనే నువ్వు సువర్ణంగా మార్చబడతావు అంటున్నారు. ఆ సువర్ణంగా నువ్వు ఎప్పుడైతే మార్చబడుతున్నావో నువ్వు గట్టి దేవుని యొక్క అభిషేకంతో గట్టిగా నువ్వు వెలుగుతూ ఉంటావు. ఆ శ్రమల కొలువులో నుండి నువ్వు బోల్డ్ అనుభవాలతో చెప్పగలవు. అలా దీప వృక్షంలాగా ఉన్నాను. అలా అనేక మందికి చెప్పారు. కానీ ఒక లైట్ హౌస్లో ఉండాలి, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని వారికి ఉద్యోగాలు, కార్లు అన్నీ కూడా ఇచ్చారు. కానీ కృతజ్ఞత లేకుండా హాయ్ బాయ్ అని చెప్పి మరి దేవుడి యొక్క అవమానం ఉన్నప్పుడు, ఆ మనుష్యాత్మతో ఉన్నప్పుడు, లౌకికాత్మతో ఉన్నప్పుడు దేవుడు ఏమి కూడా చేయలేదు. దేవుడి సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయి. కాబట్టి అర్థమై దేవుడు మిమ్మల్ని దీవించి అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దీవించాలని దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించి పంపుతున్నందుకు దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, నీ కృపగల నామలో వాక్యాన్ని ఆయన నూరంతలుగా ప్రతి ఒక్క బిడ్డల ఫలింపు దయచేయండి, ఆశీర్వదించండి. మా దేశం బాగుండాలి ప్రభు, మా కుటుంబాలు బాగుండాలని మాటలు చెప్పారు నాయన. అనేకమైన సంఘాలు నాయన బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆత్మీయ బిడ్డలందరూ నాయన సుఖ సంతోషాలతో ఆశీర్వాదకరంగా అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దీవించబడాలని మీరు నాయన ఆశపడి నన్ను పాత్రగా పెట్టుకొని చెప్పారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలింపు దయచేయండి, నడిపించండి, నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. ఎప్పుడైతే నాయన నీ పని చేయడానికి రక్షణ పొందుకొని మొత్తాన్ని నీ అభిషేకం పొందుకొని ఆత్మీయ ఫలాలతో, కృపావరాలతో మరి వారిని నింపుతాను అంటున్నావు. ఎవరైతే లోబడతారో వాళ్ళకి ప్రసవ వేదన నేను కలిగిస్తానంటున్నావు. ఆ బిడ్డలకు అనేలాగా నేను నాయన సహాయం చేస్తానంటున్నారు ప్రభు. అయా సియోను కుమార్తెగా, సియోను కుమారుడిగా మీరు నాయన దేవుని సన్నిధి కలిగిన బిడ్డలుగా అయా తండ్రి మీరు ఆశీర్వదిస్తానంటున్నారు ప్రభు. అయా ఉన్నతమైన స్థితిలో మరి నాయన 58:14 చెప్తున్నారు. అయ్యా దేశంలో ఉన్నతంగా మిమ్మల్ని దీవిస్తానని అయ్యా మీరు నాయన ఎంతో ఆశపడి నాయన అయ్యా నీ బిడ్డలు నాయన నాకన్నా గొప్ప కార్యములు చేస్తారని యోహాను 14:12 చెప్తున్నారయ్యా. మీరే సహాయం చేస్తున్నందుకు, అట్టి విధంగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆటకు వస్తున్న ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో రోమ 16 ప్రకారం మా కాళ్ళ కింద మీరు చిన్నగొడుతున్నందుకు, ప్రతి ఒక్కరిని నాయన మీ ఆత్మతో అభిషేకిస్తున్నందుకు, ప్రతి ఒక్కరి యాకోబు 4:7 ప్రకారం దుష్టుని తరిమి కొట్టుకొని దేవుని ప్రణాళికలో ప్రభు నాయన అయ్యా ప్రతి ఒక్కరినైనా ఈ రాజ్యానికి వారసులుగా యుగాలు మీతో ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని యొక్క కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సకల పరిశుద్ధులకి ఎవరైతే ప్రభు నన్ను వాక్యం విని అట్టి విధంగా నాయన ఆశపడుతున్నారో అయా నా తండ్రి నీ బిడ్డలుగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకి మరి మతముఖలం భేదం లేకుండా మీరు ప్రేమిస్తున్నారనే విషయం గ్రహించి అయ్యా నీ బిడ్డల ద్వారా నాయన మీరు మహిమ పొందుకున్నందుకు అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించి పంపిస్తున్నందుకు ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి పంపించును గాక. ఆమేన్.